ఒక పక్క వాళ్ళేమో కొడుకు పుట్టారని అంత సంతోషపడుతుంటే బయట నందుడేమో అందరినీ పిలిచాడు, ఆ బ్రాహ్మణుల్ని పిలిచాడు, గోవుల్ని దానాలు చేశాడు, ఆ జనన సమయం చెప్పాడు, జాతకర్మ చేయించాడు, ఈ పిల్లాడు వృద్ధిలోకి వస్తాడా చూడండి అన్నాడు. ఆ ఆభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంటుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనములు, ఆ వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా స్వస్తి మంత్రాలు చెప్పి, అబ్బో సామాన్యమైన పిల్లాడు కదయా, ఈ పుట్టిన సమయాన్ని బట్టి ఈ ఆభీర కుమారుడు వీరుండై శ్రీయుతుడై, ఇతను గొప్ప ఐశ్వర్యవంతుడు, లక్ష్మీనాథుడు, ఆయనకేమి అఖండమైనటువంటి ప్రజ్ఞాపాఠవములతో లోకంలో ధర్మాన్ని స్థాపిస్తాడయ్యా అని వాళ్ళందరూ ఆ పిల్లవాడికి స్వస్తివాచకం చేసి చక్కగా ఆశీర్వచనం చేశారు. దుందుబులు మొరసె గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రందుగ వీతించె భద్ర కాహళరవముల్. ఆ వంది సూతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆ వంశకీర్తినంతటినీ పాట పాడారు, దుందుబులన్నింటినీ కూడా మ్రోగించారు. ఓ లోపల ఉన్నటువంటి పిల్లవాడు భద్రంగా ఉన్నాడు అని చెప్పి పెద్ద పెద్ద ధనులు చేశారు. అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే క్రేళ్ళురికె మసలిలేగరు మల్లడిగుని రంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళున మొదుగుల పదువుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. ఒక పక్క వాళ్ళు సంతోషపడిపోతుంటే ఆవులు ఎద్దులు దూడలు వీటికి తెలియక్కర్లేదు పుట్టినవాడు కృష్ణుడని. నదులన్నీ నిండుగా ప్రవహించినట్టు, దిక్కులన్నీ ప్రకాశించినట్టు, వనములన్నీ శోభిల్లినట్టు, ఋషుల అగ్నిహోత్రాలు ప్రకాశించినట్లు పరమాత్మ ఆవిర్భవించినటువంటి సందర్భంలో ఆ ఆవులు పొంగిపోయేట, ఎద్దులు పొంగిపోయేట, దూడలు పొంగిపోయేట. ఎందుకని? రాబో కాలంలో ఋషులు తమ ధ్యానమునందు కూడా దర్శనము చెయ్యడానికి వీలు లేనటువంటి కాలి గోటి కాంతి కలిగినటువంటి పరాత్పరుడు మా వెంట పరిగెడతాడు. పరిగెత్తి మా తోకలు పట్టుకుంటాడు, మా ఒళ్ళు గడ్డితో నిమురుతాడు. గోధూళి దూసరిత కోమల గోపవేషం అంటాడు లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో. ఆ ఆవులు పరిగెడుతుంటే వాటి కాళ్ళ మించి వచ్చినటువంటి ధూళంతా ఒంటి మీద పడుతుంటే సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతి మచ్చత శిశుం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఆ ఇంట్లో నించున్న గోపకాంతలు కాసేపు కృష్ణుడిని నెట్టే పెట్టుకుందామని, కృష్ణ కృష్ణ మా మాట వింటలేదు, ఈ 4 ఆవుల్ని కట్టేసి వెళ్ళిపోదు అంటే చిన్న పిల్లాడు ఆ ఆవును అక్కడి నుంచి ఇలా పలుపట్టుకుని రా అని దాన్ని ఇలా 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 లాక్కెళ్ళి దాన్ని కట్టేసి ఆడుకుని ఆ ఆవును అక్కడ పెట్టి వెళ్ళిపోతుంటే ఆ గోపకాంతలు చూసి మురిసిపోయేవారట. అంటే చిన్న పిల్లవాడు ఆ అందం అటువంటిది, పరబ్రహ్మానిది. కాబట్టి అలా ఇంటింట తిరుగుతూ మా వెంట పరిగెడతాడు, మా ఒళ్ళు తోవుతాడు, మా తోకలు పట్టుకుంటాడు, మమ్మల్ని అందరినీ కాపాడతాడు, మా వెంట వస్తాడు, మా మధ్యలో కూర్చుని అన్నం తింటాడు, మాకు గడ్డి పెడతాడు. మా అదృష్టమే అదృష్టమని క్రేళ్ళు రెకే మసలి లేగలు, అసలే లేగదూడలు నేల మీద నిలబడవు, 4 కాళ్ళు ఎత్తి చెంగు చెంగున ఎగురుతాయి. కృష్ణుడు పుట్టినప్పుడు దూడలన్నీ ఎగిరి గంతులేసి ఆడుకున్నాయిట. క్రేళ్ళురికే మసలి లేగరు మల్లడిగుని రంకెలిడియ మద వృషభంబుల్. ఆ ఎద్దులు పెద్ద పెద్ద మోరలెత్తి అంబా నరుపులు మొదలుపెట్టేట. పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. 2 షేర్లు ఇచ్చే ఆవు 4 షేర్ల పాలు ఇచ్చేసి. కృష్ణుడు పుట్టాడని తెలియక్కర్లేదు, పరబ్రహ్మము పుట్టింది, వాటికి సంతోషం అంతే. అన్ని పాలు కురిపించేసాయిట ఆవులన్నీ. ఇంత సంతోషంగా ఉంటే వాళ్ళేమో ఆ పిల్లాన్ని స్నానం చేయించి తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతున్నారు. కృష్ణకర్ణామృతంలో అనుభవించాడు మహానుభావుడు. వ్యాసుల వారి కన్నా పోతన గారు అనుభవించారు, పోతన గారి కన్నా లీలాశుకుడు అనుభవించాడు. లీలాశుకుడు అన్నాడు, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ తం నామనాథమరవింద దృశం యశోదా పాణిద్వయాంతరజలై స్నపయాం బభూవ అన్నారు. నువ్వే ఈశ్వర ఒకానొకనాడు యజ్ఞవరాహంగా వచ్చి సముద్రంలో దిగితే ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ నీ రోమకూపాల్లోకి సరిపోలేదు. అలాంటి వాడివి ఇవాళ కృష్ణావతారంగా వచ్చి ఒక వృద్ధురాలి తొడల మీద పడుకుంటే యశోదాదేవి తన దోషిడితో తీసిన నీళ్లు నీకు ఎక్కువైపోయాయి, స్నానానికి తల నుంచి కాళ్ళ వరకు సరిపోయేలా పోస్తాయి. ఏమి చిత్రమయ్యా పరత్పర, ఇది కదా నీ లీలంటే అన్నాడు లీలాశకుడు. కాబట్టి అలా స్నానం చేశాడు. స్నానం చేయించిన తర్వాత ఊయలలో పడుకోబెట్టారు. తొట్ల నుంచి దీవించి పాడిరై విధలెల్లా తొట్లో పెట్టారు పిల్లాడిని అంటారు. తొట్లో పెట్టడం అంటే ఊయలయందు పెట్టి వాళ్ళు ఊయల ఊపుతున్నారు. జోజో కమలదళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో యనచున్. పనికి మాలిన పాటల కన్నా ఊయలలో ఊపేటప్పుడు ఇలాంటి పద్యాలు పాడుకోవాలి తల్లులు.
జోజో కమలదళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ. అలా పడ్డాయి మహానుభావుడికి ఆ పద్యాలు. ఆ జోజో అన్న శబ్దంలోనే అసలు నిద్ర ఉంది. కాబట్టి జోజో కమలదళేక్షణ, తామరాకుల వంటి తామర పువ్వు రేకుల వంటి కన్నులున్నవాడా పడుకోవయ్యా అని ఉయ్యాల్లో పడుకోబెట్టి వాళ్ళు అదే పనిగా ఊపుతున్నారు. ఆ బోర్లా పడుకోబెట్టారు, తిరగ పడుకోబెట్టారు, పక్కకు పడుకోబెట్టారు, ఏదో తలగడాలు పెట్టారు, ఇన్ని పెట్టారు. ఆ వీపు మీద జో 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 అని కొడుతున్నారు. ఎంతకీ నిద్రపోడు. ఇంకో తల్లి తీసుకొచ్చింది, కాళ్ళ మీద పడుకోబెట్టింది. అక్కడి నుంచి పాపం కాళ్ళు ఇలా ఇలా అంటూ జో 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 అంటూ కాళ్ళు ఊపారు. కాళ్ళు నిప్పెడుతున్నాయి, వాడు పడుకోడు. మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఊపితే పడుకోవట్లేదని ఇలా 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 గుంజితే పడుకుంటాడేమో అని మళ్ళీ జో జో కమలదలే క్షణ అంటూ మళ్ళీ గుంజుతున్నారు. ఎంతకీ పడుకోడు. ఓహో వీపు మీద కొట్టి జో కొడుతున్నారు. ఆయన అనుకున్నట్ట ఏమిట్రా ఈ జో 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 వీపు మీద కొడతారు, మండిపోతుంది. మందర పర్వతం తిరిగినప్పుడు కూడా ఇలాంటి బాధ కలగలేదు, ఏమిటి ఈ జో జో అనుకున్నట్టు ఆయన. ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది. లోకములు నిదురపోవగత నిదురింపని శుభగుడు రమణులు జోకొట్టి పాడత నిదురించిన క్రియ కను తెరవకుండే నిదురను గైకొనులి ఇలన్. ఆయన ఓహో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఓ జాడ్యం ఉంది, అస్తమానం ఇలా కునుకుతూ ఉంటారు. కాబట్టి నన్ను అలా కొనకమంటున్నారు. నాకేమో నిద్ర అలవాట్లేదు, నేను ఎప్పుడూ తెలివేసి ఉంటాను. నేను తెలివేసి ఉంటే కదా వాళ్ళందరూ నిద్రపోవడం, లోపల ఆత్మ ఉంటే కదా. కానీ వీళ్ళేమో నన్ను నిద్రపోమ్మని వీళ్ళు జో కొట్టేస్తున్నారు, వీపు మీద కొట్టేస్తున్నారు. కాబట్టి నేను పడుకోవాలన్నమాట, ఇది వీళ్ళు కొడుతున్నదని ఆయన కూడా అయ్యి బాబోయ్ కళ్ళు మూసుకోపోతే ఇలా నందవ్రజంలో ఉన్న గోపకాంతలందరూ వీపు మీద కొడతారో ఏమిటోనని ఆయన కూడా నిదురం గైకొన్నుక్రి ఎల్లి ఊరకుండే కన్ను తెరవకయున్. కన్ను తెరవకుండా ఆయన కూడా నిద్రపోయిన వాళ్ళ ఇలా కళ్ళు మూసుకుని పడుకున్నట్టు. పడుకునేటప్పటికి అమ్మయ్య యశోద పడుకున్నాడమ్మా నీ పిల్లాడు అని చెప్పి అప్పుడు వదిలిపెట్టారు ఆయన. ఇలా అందుకే కృష్ణలీలలు భాగవతం దశమస్కంధం తప్పకుండా వినమంటారు గర్భిణీ స్త్రీలని. ఎందుకంటే లోపల ఉన్నటువంటి పిల్లవాడు ఆ కృష్ణుని యొక్క లీలల్ని, కృష్ణావిర్భావాన్ని అవి వింటూ ఉంటే వాడికి ఉన్న పాపరాశి దగ్ధమై తేజోవంతుడవుతాడు అని. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మతో ఆడుకుంటే పోతన గారు అంటారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి ఏ జాతకర్మయు లేక వెలయు నొక్కడికిని జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడ పండే ఏ తపములనైన ఇట్టిట్టిదన రాని అర్థం అవయవముల యందు అందముందే అన్నారు. ఏ పాములెరుగక ఏ పారుమీటికి పశుల కాపరి ఇంట పాము కలిగే. ఎప్పుడూ ఎక్కడా పుట్టడం అన్న అలవాటు లేనటువంటి పరమాత్మ గొల్లవాళ్ల ఇంట్లో పుట్టాడు. అసలు ఏ కర్మ చేయవలసిన అవసరం లేని పరమాత్మకి జాతకర్మ చేశారు. అసలు ఏ చదువు చేత అర్థం కానటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లల్లో పెరుగుతూ పెద్దవాడై వాళ్ళందరికీ అర్థం అవుతున్నాడు. ఏ తపముల చేత కూడా అర్థం కానటువంటి పరమాత్మ ఆవిడ ఒళ్ళో ప్రతిరోజు పెరుగుతూ పెద్దవాడు అవుతున్నాడు. హాని వృద్ధి తెలిగినటువంటి పరమాత్మ యశోద ఒళ్ళో రోజు రోజుకి పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అమ్మ అన్న శబ్దం ఏమిటో తనకి తెలియనివాడు మొట్టమొదటిసారిగా అమ్మ అంటూ యశోద స్తన్యముల నుండి స్రవించేటటువంటి పాలు త్రాగుతున్నాడు. అమ్మ అన్న మాటకు ఆయన కూడా అందుకే కట్టుబడిపోయాడు. యశోదకి కట్టుబడి వెంకటరమణుడిగా అవతార స్వీకారం చేసినప్పుడు ఒకళ్ళ మాతగా తెచ్చి పెట్టుకున్నాడు అమ్మని చక్కగా ఎదురుగుండా. అమ్మ అన్న మాటకు అంత కట్టుబడిపోయింది కృష్ణావతారం, రామావతారం, ఏ అవతారమైనా అమ్మనంత గౌరవించాయి. కాబట్టి ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే. ఎంత తపస్సు చేసినా దర్శనం అవనటువంటి పరమాత్మ ఏమీ తెలియనటువంటి ఆజ్ఞులైనటువంటి ఆ గోపకాంతల మధ్యలో పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆ పిల్లవాడు పసిపిల్లవాడిగా ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ పసిపిల్లవాడిగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని నిర్జించడం కోసమని బయలుదేరింది పూతన అన్న రాక్షసి. పళ్ళు రాని వాళ్ళని కూడా చంపుతానని కదది. అని వాసన బట్టి గ్రహిస్తుంది పసిపిల్లవాడు ఉన్నాడు ఈ ఇంట అని. కాబట్టి ఆవిడ గబగబా ఆకాశ మార్గంలో తిరుగుతూ ఆ నందవ్రజంలో ఉన్నటువంటి నందుని యొక్క ఇంటిలో కృష్ణ పరమాత్మ పెరుగుతున్నాడు చిన్నపిల్లవాడని చూసి అక్కడి నుంచి అందమైనటువంటి స్త్రీ వేషాన్ని ధరించి ఎవ్వరూ కూడా గుర్తుపట్టడానికి వీలు లేనంతగా లక్ష్మీదేవే నడిచి వెడుతోందా అన్నట్టుగా సిరిమమ్మున్ బ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపు నటంచు గోపికలు జిహ్వల్ రాక తత్పరలై చూడల తాంగిపోయిక నియన్ పర్యంక మధ్యంబునన్ బరుభస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్ అంటారు పోతన గారు. ఆవిడ లక్ష్మీదేవి నడిచి వెడుతోందా అన్నంత భ్రాంతి కల్పించింది అక్కడ ఉన్నటువంటి ఆ గోపాలురందరికీ.
ఏమిట్రా ఇంత అందంగా ఉంది, ఎవర్రా ఈవిడ ఇలా పెడుతోంది, మన ఊరు వచ్చింది దేనికి ఎడుతోందని వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు. తిన్నగా నందుని ఇంట్లోకి వెళ్ళింది. నందుని ఇంట్లో అక్కడ వేసినటువంటి ఆ పరుపు మీద ఊయలలో చక్కగా పడుకుని నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్నటువంటి పిల్లవాని వంక చూసింది. ఓహో, పసిపిల్లవాడు రా, వీడిని చంపేయాలనుకుంది. కానీ ఎంత పసిపిల్లవాడి రూపంలో ఉన్నా పరమేశ్వరుని యొక్క తేజస్సు, ఆ అందం, ఆ సమ్మోహకత్వం అంతే కదండి. చూసి తెల్లబోయింది, ఎంత అందంగా ఉన్నాడు రాయి పిల్లవాడు అనుకుంది. అక్కడ ఉన్నటువంటి ఆ రోహిణి, ఆ యశోద దూరం నుంచి చూశారమ్మా, అదేమిటి నువ్వు తీసుకుంటున్నావు మా పిల్లాన్ని, అలా మా పిల్లాడు అలా ఎవరి పాలు తాగడు, తల్లిని నేను ఇవ్వాలి కానీ నువ్వు పాలు ఇవ్వడం ఏమిటంటున్నారు. ఆవిడ గబగబా పిల్లాన్ని చూసి మనసులో అనుకుంటోంది, నా చనుపాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిద పన్ని చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష. ఓరి పిల్లాడా, నేను ఇంత అందమైన వేషంలో ఎందుకు వచ్చానో తెలుసా, ఇంత అందంగా ఉన్న నువ్వు కొయ్యబారిపోయి నల్లగా అయిపోతే చూడ్డానికి. కాబట్టి ఏది, నా స్తన్యం నుంచి స్రవించే పాలు ఒక్క గుక్కడు తాగు, నీ అందం ఏమిటో తెలుస్తుంది, నేను ఇంత అందంగా ఎందుకు వచ్చానో తెలుస్తుంది అని, నా చనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ నా చెలువ మెరుగవచ్చును నీ చెలువము సఫలమగును నలినదలాక్ష. అంటే ఆయన ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసుని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరాణి కరణిన్ కన్మోడ్చి గుర్పెట్టుచున్. ఎంతలా పడ్డాయో మహానుభావుడికి ఆ పద్యాలు. ఆయన ఆ కృష్ణ పరమాత్మ ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడు. ఆయనే సామాన్యుడా, లోకములకంతటికి ఈశ్వరుడు, అందరి హృదయములందుండేటటువంటి అంతర్యామి. అటువంటి పరమేశ్వరుడు ఆ ఊయలలో వచ్చినటువంటి పూతన ఎందుకు వచ్చిందో, పూతన స్తన్యములో విషం పెట్టుకొచ్చిందని, ఆ స్తన్యాన్ని తన నోట్లో పెడితే తను చప్పరిస్తే విషం నోట్లోకి పెడితే తాన్ని చంపడం కోసం వచ్చిందని గ్రహించినవాడై, ఆ లోకేశ్వరుడు ఆచరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరాణి కరణిన్ కన్మోడ్చి గుర్పెట్టుచున్. చంటిపిల్లలు ఏదో పెద్దవాళ్ళు గుర్రు పెట్టినంత గుర్రు పెడుతుంటారు, ఒక్కొక్కసారి నిద్రలో వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. అలా ఆ పసిపిల్లవాళ్ళ చిన్న గుర్రు పెడుతూ తన కాలు తన చెయ్యి తానే కదపలేనటువంటి అర్భకుళ్ళ పడుకుని నిద్రపోతున్నాడు. ఆవిడొచ్చి గబగబా తన స్తన్యం ఇచ్చి పిల్లవాడిని చంపేద్దామని ఆ పిల్లవాడిని గబగబా ఎత్తుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం తీసి నోట్లో పెడుతోంది. ఆయన మంచి నిద్దట్లో ఉన్నటువంటి పిల్లవాడికి ఏదో గబగబా ఎక్కడికో బయలుదేరాలి, ఊరెళ్ళాలి, కాసిన పాలు ఇచ్చేసి పిల్లాడిని తీసుకెళ్ళిపోదాం అని చెప్పి తల్లి పాలిచ్చే ప్రయత్నం చేస్తే వాడు పట్టా నేను తాగడం, ఎందుకంటే వాడు మంచి నిద్దట్లో ఉన్నాడు. అలాగే ఆయన కూడా మేల్కొన్న తెరుగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులాకసంబున చాచి ఒదిగిలియా కొన్న యోజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి గొక్కకు గుటుకు మనుచు ఒక రెండు గ్రొక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుడ క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలుననుచు. ఆ కృష్ణుడు నిద్ర లేచేటప్పుడు నిద్రపోతున్న పిల్లవాడికి పాలిద్దామని తల్లి ప్రయత్నిస్తే తొందరగా లేవకుండా, లేవడానికి ఏదో పెద్ద ఆపసోపాలు పడిపోయిన వాడు ఎలా లేస్తాడో అలా మేల్గొన్న తెరగున మెల్లన కనువిచ్చి, ఏదో పెద్ద కష్టపడి కనురెప్పకి టన్ను బరువు కట్టేసిన వాడు ఆ కనురెప్పెత్తినట్టుగా ఏదో ఇలా కష్టపడి ఇలా కన్ను విప్పి చూసి మళ్ళీ ఇలా కన్ను మూసేసి మళ్ళీ ఓసారి ఇలా ఎత్తి ఇలా క్రీగంట చూసి గిదిసి నీల్గి అని ఆవులించుచు చేతులు ఆకసంబున చాచి నిద్దట్లో లేచినట్టుగా అని బోసినోరు ఆవలించి రెండు చిన్ని చేతులు ఇలా పైకెత్తినట్టెత్తి ఇలా వెన్ను విరుచుకున్నట్టుగా ఇలా వెన్ను విరుచుకుని క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతులు ఆకసంబున చాచి ఒదిగిలి యాకొన్న యోజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి గొక్కకు గుటుకు మనుచు. ఏదో కష్టపడి పట్టుకున్న వాళ్ళ పూల పొట్లం లాంటి ఆ చిన్ని చేతులు వేళ్లతోటి అమ్మ స్తన్యం మీద చెయ్యి వేసినట్టు వేసి అమ్మ స్తన్యాన్ని నోట్లో పట్టుకున్న వాళ్ళ పట్టుకుని గుటుక్కుమని చప్పుడొస్తున్నట్టుగా కంఠం కదులుతూ లోపలికి వెడుతున్నట్టుగా పూతనా స్తన్యము నుంచి స్రవించేటటువంటి విషాన్ని రెండు గుక్కల్లో తాగేటప్పటికీ ఆ గుటుకు మనచు
ఆ పాలతో పాటుగా ఆవిడలో ఉండేటటువంటి జవసత్వాల్ని ప్రాణాల్ని కూడా లాగేస్తే ఇతర బాలుర క్రియవాడవీవు కాదు చన్ను విడువుము విడువుము చాలుననుచు. అయ్య బాబోయ్, ఎంతోమంది పిల్లల్ని చంపేశాను కానీ ఇదేమిట్రో నా ప్రాణాలు లాగేస్తున్నావు, వదులు వదులు అంటుంది ఆవిడ. పట్టి విడువరాదు నా చేయి, పట్టిన తర్వాత వదులుతానా, లాగేస్తానన్నాడు, ప్రాణాలు లాగేశాడు. అంతే. లాగేసేటప్పటికి ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే 13 కిలోమీటర్లు పడిపోయింది ఆవిడ శరీరం. అంటే మా దగ్గర అయితే సామర్లకోట నుంచి కాకినాడ వరకు పడిపోయింది. పడిపోతే అంత పెద్ద శరీరం, దారుణ లాంగూల దంతదండంబులు నగగహ్వరము బోలు నాశికయును గడ్డశైలాకృతి కలకచయుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలను చీకటి నూతుల జనయునేత్రంబులు పెనదెబ్బపోలెడు పెద్ద పిరుదు జాగుకట్టలబోలు చరణోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయుకడుపు కలిగి షట్కోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని శరీరమును చూసి గోపగోపీజనంబులు గుమికూడి బెగడుచుండిరి మనమున బెదరు కదిరి అన్నారు పోతన గారు. షట్కోశ దీర్ఘమై కదిసి చూడ, అంత దూరం ఆ శరీరం పడిపోతే దారుణలాంగూలదంత దండంబులు, ఆవిడ కోరలు ఎలా ఉన్నాయంటే నాగేటి చాలు ఎలా ఉంటుందో అటువంటి పెద్ద పెద్ద కోరలు. చీకటి నూతుల జనయునేత్రంబులు, ఆ ప్రాణాల్ని లాగేయడం వల్ల ఇలా లోపలికి వెళ్ళిపోతే కళ్ళు చీకటి నూతులు ఎలా ఉంటాయో అంటే నూతులోకి ఇలా చూస్తే కొన్ని కొన్ని నూతుల్లో నీళ్లు కనబడవు, కటిక చీకటే. చాద వెళ్ళింది అని గుర్తుకి అలా వదిలేస్తే బిందె ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉంటుంది తాడు. 5 బిందెల ఎత్తి ఎంత ఉంటుందో అంత తాడు ఉంటుంది. దాన్ని గిలకమించి అలా వదిలేస్తూ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది తాడు చాద అనుకోవాలి. అప్పుడు దాన్ని ఏదో 2-3 మాటలు ఇలా అంటే బహుశా చాద ములిగిందేమో అని మళ్ళీ కష్టపడి తోడితే ఏదో చాదలో సగం నీళ్ళు ఎన్నో వస్తుంటాయి. దాన్ని చీకటి నూతులు అంటారు. అంటే లోపల నీళ్లు ఉన్నాయో లేవో కూడా తెలియదు. నా పెళ్ళైన కొత్తల్లో, ఊరి పేరు ఎందుకులేండి, మా అత్తారి ఊరిలో నీళ్లు దొరికేవి కావు. ఆ ఊళ్ళో నీళ్లు దొరకవని అసలు ఆ ఊరికి పిల్లనిచ్చేవారు కాదు కొంతకాలం. ఆ ఊళ్ళో పాపం ఏదో స్నానం చేయాలి అని మా ఆవిడ ఎంతకన్నా అవుతుంది, నాకే జాలేసి, అంటే అంతకుముందు తోడేదేమో కానీ నాకు భార్య అయ్యాక అదో మక్కువ కదూ, అందుకని నువ్వు ఈ తాడంతా వేసి ఎలా తోడుతావే, ఓ పని చేయి, నేను 10 చాదలు తోడేటప్పటికి గోడలు జారిపోతాయి, ఓ పని చేద్దాం, తాడంతా వేసేశాక నేను ఆ తాడు పట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను, చాద వచ్చిన తర్వాత ఆగండి అను, ఆగుతాను, నీళ్లు పోసేసి వదలండి అను, మళ్ళీ వెనక్కి నడిచి వస్తాను, పోతూ ఉంటుంది చాద. ఏదో నాకు వాకింగ్ అయినట్టు ఉంటుంది, నీకు నీళ్ళు వచ్చినట్టు ఉంటుంది అని ఆ చీకటి నూతుల్లోంచి నీళ్లు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. అలా చీకటి నూతుల జనయునేత్రంబులు, ఆ గుడ్లు వెనక్కి వెళ్ళిపోతే చీకటి నూతుల్లో ఉన్నాయిట. ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉందిట కడుపు. అంకిన చెరువుతో నెలయు కడుపు కలిగి షట్కోశ దీర్ఘమై కదిసి చూడ, అంత దూరం పడిపోయింది ఆ శరీరం. ఆ శరీరం మీద ఎక్కడో ఒక చోట పెద్ద పెద్ద పర్వతాల్లాంటి స్థనముల మధ్యలో ఈ చిన్ని కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ వాటి మధ్యలో ఆడుకుంటున్నాడు పాకుతూ. పోతన గారు అన్నారు, అంత పెద్ద రాక్షసి ఎలా చంపేశాడయా తాగి అన్నారు. అంటే ఆయన అన్నారు, విషధరరిపు గమనునికిని విషగళసకు నినికి విమల విషసయ్యనునికిన్ విషభవభవ జనకునికిని విషకుచతను విషము కొనుట విషమే తలపన్. ఆయన విషధరరిపు గమనునికిని, విషాన్ని ధరించేటటువంటి పాములకు శత్రువైన గరుత్మంతుణ్ణి వాహనంగా ఉన్నవాడు. విషధరరిపు గమనునికి విషగళశకునికి, హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి పరమేశ్వరునికి స్నేహితుడైనటువంటి వాడు. విషగళశకునికి విమల విషసయ్యనునికిన్, పాలసముద్రంలో పాము మీద పడుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు. విమల విషసయ్యనునికిన్ విషభవభవజనకునికిని, విషములంటే నీళ్లు, నీళ్లలోంచి భవా పుట్టింది తామర పువ్వు, దాంట్లోంచి భవా పుట్టినవాడు బ్రహ్మగారు, దానికి తండ్రి గారు. విషభవభవజనకునికిని విషకుచతను విషము కొనుట విషమే తలపన్. ఒక విషకుచంలోంచి వచ్చిన కొద్దిగా విషాన్ని తాగడం పెద్ద లెక్క, తాగేశాడయా అన్నారు. పాపం ఈ గోపకాంతలు మాత్రం అనుకున్నారు, అయ్యో పిల్లాడు ఏమైపోయాడోనని నేలంగూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుతున్ గోలాంగూలము తిప్పి గోరదములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. వాళ్ళ అమాయకత్వం వాళ్ళది. ఆ శరీరం ఎక్కారు, అంతా వెతికారు, అయ్యో పిల్లాడు ఏమైపోయాడో, కింద ఉండిపోయాడేమో అనుకున్నారు, భయపడిపోయారు. తీరా వెళ్ళారు, ఆ స్థనముల మధ్యలో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడిని చూశారు, గబగబా ఎత్తుకున్నారు, భుజం మీద పడుకోబెట్టుకున్నారు. అమ్మో పిల్లాడు ఎక్కడ భయపడిపోయాడో, ఏం బెదిరిపోయాడో, ఏం జడుచుకున్నాడో అనుకున్నారు. ఎత్తి
మూపున పెట్టుకుని మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని, రాక్షసం తెలియక ఆడుకుంటున్నావా పిచ్చినానా అని తీసుకుని నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్, ఆయన వీపు రాసి తల రాసి ఆరార్చుచున్ గోలాంగూలము చుట్టి గోమూత్రముంజల్లి ఆయనకి తీసుకొచ్చి ఆ గోమయం పేడంతా ఒంటికి పెట్టి ఆ గోమూత్రం తీసుకొచ్చి ఆయనకి చల్లి ఒక ఆవు దగ్గరికి తీసుకెళ్ళి దాని తోక ఆయన చుట్టూ తిప్పి ఆయన నామాలే కేశవ నారాయణ గోవింద హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న ఇలాంటి 12 నామాలు చెప్పి ఈ 12 నామాలతోటి ఒక్కొక్క నామం నీ శిరమును రక్షించుగాక, కంఠమును రక్షించుగాక, హృదయమును రక్షించుగాక, ఉదరమును రక్షించుగాక, ఊరువులను రక్షించుగాక, పాదములను రక్షించుగాక అని భగవంతుడి 12 నామాలు చెప్పి అదిగో ఆ 12 రూపాలతో ఉన్న పరమాత్మని ఈ 12 అవయములను రక్షించుగాక అంటున్నారు. వాళ్ళకేం తెలుసు ఆ నామాలు ఉన్నవాడే ఈయనని తెలియ, అయినా వాళ్ళ భక్తి వాళ్ళది, వాళ్ళ అమాయకత్వం వాళ్ళది, వాళ్ళ ప్రేమ వాళ్ళది. అందుకని ఆ పిల్లవాడిని అంత సంతోషంగా ఇది చేశారు. ఆ నందుడు పాపం మధురా నగరానికి వెళ్ళాడు కప్పం కట్టడానికి కంసుడికి. అక్కడి నుంచి వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడు చెప్పాడు ఉత్పాతములు వస్తాయి తొందరగా వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే కృష్ణుడి మీద కక్షతో ఉన్నాడని తెలిసి ఆయనకి. గబగబా తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలో పెద్ద శరీరం పూతనది పడిపోయింది. అమ్మ బాబోయ్ చెప్పాడు నందుడు మహానుభావుడు భవిష్యత్ దర్శనం చేసి ఉత్పాతములు వస్తాయని. ఇదిగో ఇంత పెద్ద రాక్షసు వచ్చిందనమాట నందవ్రజానికి. కాబట్టి ఇప్పుడు ఇది ఇలా పడి ఉంటే కుళ్ళిపోయి వాసన వస్తుంది, జనులు భయపడతారు, కాల్చేద్దామని రంపాలు తెచ్చి కొడవళ్ళు తెచ్చి గడ్డళ్ళు తెచ్చి ముక్కల కింద నరికేశారు. నరికేసి పెద్ద పోగు పోసి దాన్ని అంతటిని ఎండుకర్రలు వేసి నెయ్యి నూనె పోసి అంటించేశారు. అంటించేస్తే పొగిలి పొగిలి రగులు మగువదేహము నుండి అగరు పరిమళములు బయలు వెడలి దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భువరేణ్య. ఆవిడ శరీరం కాలుస్తూ వాసన వస్తుందనుకుని ఉత్తరీయ ముక్కుకు అడ్డు పెట్టుకుని ఎడుతున్నారు. అగరవత్తులు కాలిపోతుంటే ఎటువంటి సువాసన వస్తుందో అటువంటి సువాసన వచ్చి ఆవిడ శరీరంలో. ఆవిడ ఎటువంటిదైనా ఆవిడలో ఉన్నటువంటి విషాన్ని తాగడంతో పాటుగా దేహకల్మషములను కూడా తాగేశారు 2 గుటకలలో. దాని చేత ఆవిడ పూతన పవిత్రురాలైపోయింది. అందుకని ఆ శరీరాన్ని కాలుస్తున్నప్పుడు అటువంటి సువాసనలు వచ్చాయి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి శరీరాన్ని దహిస్తున్నప్పుడు సాక్షాత్ బాలాస్వరూపం అందులోంచి పైకి వచ్చినట్టు. కాబట్టి ఆ పొగిలి పొగిలి రగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య అని ఊరుకోలేదు పోతన గారు. హరితన మీదన్ కరములు పదములనిడి చందు గుడిసి కలిసిన మాత్రం హరిజనని పగితి పరగతి గరిగెను దురితములు బాసిన సురంగనయున్. ఆవిడేం కన్నతల్లి కాదు, కానీ కన్నతల్లిలా ఒళ్ళో పడుకోపెట్టుకుని స్తన్యమిచ్చి పాలిచ్చే ప్రయత్నం చేసినంత మాత్రం చేత తాను కూడా కొడుకులా ఆవిడ్ని ఇలా చేత్తో ముట్టుకుని ఆవిడ ఒళ్ళో పడుకుని ఆవిడ మీదకి కాళ్ళు కదిపినందుకు ఆవిడ పరగతిని పొందింది, మోక్షాన్ని పొందింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.